నమస్కారం. నేను ధర్మానాయక్. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా దేశం వేగంగా ముందుకు సాగుతున్న ఈ సమయంలో గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతి, మౌలిక వసతుల విస్తరణ, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమం కోసం అమలు చేసిన చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెరుగుదల, అలాగే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, అంతేకాకుండా గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సాధించిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అనపర్తి ప్రజలు కలిగిన ప్రయోజనాలపై చర్చించేందుకు ఈరోజు దూరదర్శన్ స్టూడియోలో మనతో సుదీర్ఘకాలంగా ప్రజాసేవలలో నిబద్ధతతో పనిచేస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం నాయక్ గారు. డిడి న్యూస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సార్, ముందుగా ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి నుండి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏమైనా తీసుకున్నామా? అనపర్తి నియోజకవర్గంలో నేను ఇది రెండోసారి శాసనసభ్యునిగా బాధ్యతలు తీసుకోవడం. అంతకుముందు మా తండ్రి గారు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. నేను రెండవసారి శాసనసభ్యునిగా బాధ్యతలు తీసుకుని ఎన్నికయ్యేటప్పటికీ గత 5 సంవత్సరాలుగా విధ్వంసం, ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేస్తామని అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా మొట్టమొదటిగా నేను చూస్తే రైతులకి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సీజన్ ఏదైతే నాట్లు వేసే సమయం సమీపించిందో ఆ సమయంలో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మొట్టమొదటిగా ఇరిగేషన్ ఇంజనీర్స్తో మాట్లాడినప్పుడు వారి దగ్గర ఏ విధమైన నిధులు లేవు. అటువంటి పరిస్థితిలో తూడు తొలగించాలి, సక్రమంగా నీరు అందించాలని ఒక ఆలోచన చేసి ఉపాధి హామీ నుంచి ఏదైనా వెసులుబాటు వస్తుందా అంటే అక్కడ కూడా లేని పరిస్థితి. అప్పుడు రైతుల భాగస్వామ్యం, ఉపాధి కూలీల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం అంతా తీసుకొని ఒక్కరోజు 2000 మంది మనుషులు పనిచేసేటట్టుగా మా నియోజకవర్గంలో సాగునీటి కాలువలన్నిటిలో పెద్ద ఎత్తున ఆ తూడు తొలగించడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారికి ఒక సందర్భంలో బీజేపీ శాసనసభ్యులకి మేము ప్రమాణ స్వీకారం చేసే ముందు వారి దృష్టికి తీసుకెళ్తే వారు గోదావరి డెల్టాలో తూడు తొలగించే అవసరాన్ని గుర్తించి వెంటనే 20 కోట్లు గోదావరి డెల్టాకు మంజూరు చేయడం జరిగింది. మొట్టమొదటిగానే శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే చేసిన ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఇదని నేను భావిస్తూ ఉన్నా. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అద్భుతంగా అమలవుతూ ఉన్నాయి. అంతకు మించి నరేగా నిన్నటి వరకు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం నుంచి కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అద్భుతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీసీ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా లింక్ రోడ్ల నిర్మాణం, గ్రావెల్ రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా నరేగా నుంచి మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా అనపర్తి నియోజకవర్గంలో ఇటీవల కాలంలోనే దాదాపు 50 కోట్లతో లింక్ రోడ్లని 4 మండలాల్లో అభివృద్ధి పరచడం జరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెదపూడి మండలంలో రైతులకు సంబంధించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, పుంత రోడ్లు ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి పరచడం జరిగింది. తద్వారా రైతులకి మేలు జరిగింది. ఇటు గ్రామాలకి లింక్ రోడ్లు వేయడం వల్ల గ్రామాలకి ఉపయోగం జరిగే, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించడంలో ప్రభుత్వం బాగా విజయవంతంగా కృషి చేస్తుంది. మన జిల్లాలో ఎలా అమలవుతుంది? ముఖ్యంగా జల్ జీవన్ మిషను ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేరువ కావటం కోసం గత 5 సంవత్సరాలు ఆ లక్ష్యానికి కొంత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో జరగలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందో అది చెల్లించని పరిస్థితిలో పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నంతో, పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి జల్ జీవన్ మిషన్ నిధులు వచ్చాయి. ఆ జల్ జీవన్ మిషన్ కింద ఏదైతే గోదావరి నీరుని శుభ్రపరిచి దాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 7,500 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం చేశాం. పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. అది కాకుండా కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే మంచినీటి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఇటు వాటర్ గ్రిడ్ నుంచి కానీ జల్ జీవన్ మిషన్ నుంచి కానీ 89 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ముఖ్యంగా మాకు ఏదైతే మెట్ట మండలం ఉందో, రంగంపేట మండలం, అక్కడ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఇది అత్యద్భుతంగా ఉపయోగపడే ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం. అదేవిధంగా గోదావరి చెంతున్న అనేక కలుషితాలు గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో, కాలువల్లో కలుస్తున్న నేపథ్యంలో, గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతున్న నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ అత్యద్భుతంగా ఉపయోగపడే కార్యక్రమం. సురక్షితమైన మంచినీరు తాగడం ద్వారా రోగాల బారిన పడకుండా, అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి ఇది ఉపయోగపడే, ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సార్, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థల అభివృద్ధిలో సాధించిన పురోగతితో పాటు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. ప్రజల్లో ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. ప్రధానమంత్రి గారు మానసపుత్రిక. వారు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించాలి, పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించాలని కలలుకొని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే దాదాపుగా 12 కోట్ల మందికి మరుగుదొడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అటువంటి నేపథ్యంలో బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించాలి, గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్లాలి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం చేయాలనేది వారి ఆశయం. కానీ ప్రజల్లో ఇది పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన రాని పరిస్థితి వచ్చింది. ఇటు నీటి వనరుల్ని కలుషితం చేస్తూ ఉన్నాం, ఇటు గ్రామాలను కలుషితం చేస్తూ ఉన్నాం, ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలో నిర్మూలించలేకపోతా ఉన్నాం. మరి ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక అవగాహన కలగని పరిస్థితి బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఇవాళ గంగానది ప్రక్షాళన కోసం నరేంద్ర మోడీ గారు కృషి చేసి గంగానదిని ప్రక్షాళన చేసి కలుషిత జలాలు లేకుండా చేశారు. ఇవాళ గోదావరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పూర్తిగా కలుషితం అయిపోయింది. అటు పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ, ఇటు ఇతర పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కానీ, అదేవిధంగా మున్సిపల్ వేస్ట్ కానీ, లేదా గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన లేమితో కాలువలను కానీ, గోదావరిని కానీ ఒక డస్ట్బిన్ మాదిరి ఉపయోగించే పరిస్థితి ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు, మరి ఇతర దేశాల్లో ఏ విధంగా క్రమశిక్షణతో పౌరులు జీవనం సాగిస్తూ ఉన్నారు, మనం ఆ క్రమశిక్షణ ఇక్కడ ఎందుకు తప్పుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేక మంది అమెరికా లాంటి దేశాల్లో, ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడడం కోసం మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అక్కడున్న 6 మాసాలు, 7 మాసాలు, లేకపోతే 4 మాసాలు అక్కడ ఆ పౌరుల మాదిరిగానే క్రమశిక్షణతో నడుస్తూ ఉన్నారు. కానీ తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ క్రమశిక్షణ తప్పుతూ ఉంది. అందువల్ల ఇది ప్రజల్లో సంపూర్ణమైన అవగాహన కలిగించడం కోసం ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమానికి ప్రజల నుంచి చేయూత రావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ప్రధానమంత్రి గారు ఏ ఆలోచనతో అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో దాని దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. సాగునీటి వసతుల కల్పనలో ఇప్పటి వరకు చేపట్టిన ముఖ్యమైనటువంటి
పనులు ఏమిటి, అవి రైతులకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతున్నాయి? ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి గారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పొలానికి నీరు అందాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. చాలా చోట్ల డెల్టా ప్రాంతం కాబట్టి ఇటు కృష్ణా డెల్టా కానీ ఇటు గోదావరి డెల్టా కానీ చాలా వరకు గ్రావిటీతో నీరు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమకు నీరు అందాలి. దానికోసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 పైచిలకు ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఇవాళ కేంద్రం ప్రోత్సహిస్తూ ఉంది, నిధులు ఇస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ డిసెంబర్ నాటికే పోలవరం పూర్తయ్యే విధంగా కేంద్రం చేయూతనిచ్చి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలని ప్రధానమంత్రి గారి ఆలోచన. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలన్నింటినీ మరలా పునర్నిర్మాణం చేయడం ద్వారా ప్రతి ఎకరాకి పొలం అందించాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. సార్, ఇప్పటి వరకు చెప్పిన విధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణ చాలా అవసరం. ముఖ్యంగా ఇవాళ మనం ఒక ప్రాచీన పద్ధతుల్లో, ఒక సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం మన రైతాంగం చేయడం జరుగుతూ ఉంది. అదే ఇతర దేశాలు తీసుకుంటే అనేక ఆధునిక పద్ధతులు వాడడం ద్వారా తక్కువ నీటి ద్వారా ఎక్కువ పంట పండించడం, తక్కువ ఎరువులు, తక్కువ క్రిమిసంహారక మందులు వాడి ఎక్కువ పంటలు పండించడం, ఇటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నా కూడా మనం ఇంకా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎరువుల సబ్సిడీ పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యూరియా మీద కానీ అదేవిధంగా ఇతర డిఏపి లాంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో దానిపైన వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. రైతులకు తక్కువ ధరకు అందిస్తూ యూరియా 267, 270 రూపాయలకు అందిస్తూ దాదాపు 1,200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా డిఏపి మీద కూడా 1,377 రూపాయలు సబ్సిడీ ఇచ్చే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో సంపూర్ణమైన అవగాహన లేక ఎక్కువ ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడినట్టయితే దిగుమతి ఎక్కువగా ఉంటుందనే ఒక ఆలోచన ప్రజల్లో ప్రబలింది. ఇది ముఖ్యంగా దీనికి మూలం ఒకసారి ఆలోచన చేస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న నేపథ్యంలో అప్పుడు భారతదేశంలో ఆహార ఉత్పత్తుల కొరత ఉంది. ఆహార ఉత్పత్తులు సమృద్ధిగా భారతదేశంలో పండన పరిస్థితుల్లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పిలుపునిచ్చారు. జై కిసాన్ జై జవాన్ అంటూ మాట్లాడుతూనే ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు ఎరువులు పురుగు మందులు వాడడం ద్వారా అధిక ఉత్పత్తి చేపట్టాలి, తద్వారా భారతదేశాన్ని ఆహార కొరత నుంచి నివారించాలి. ఏదైతే ఆహార పదార్థాలు ఆహార ఉత్పత్తులు మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా ఉన్నామో ఆ దిగుమతి తగ్గించాలి అని వారు ప్రోత్సహించడం జరిగింది. అది నానాటికి పెరిగి ఇవాళ ఎరువులు పురుగు మందులు అత్యధికంగా వాడకం ద్వారా ఇవాళ అనారోగ్య పరిస్థితులు, ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ కానీ ఇవాళ అత్యంత ప్రమాదకరంగా క్యాన్సర్ కానీ వీటి వల్ల వస్తూ ఉన్నాయనేది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఇవాళ వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెంచాలి, యాంత్రీకరణ పెంచాలి, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఇవాళ భారతదేశానికి సుసంపన్నమైన దేశం ఇది. మనకి పూర్వులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రధానమైంది ప్రకృతిని పరిరక్షించుకోవటం. ఈ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇవాళ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను నడిపించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఇవాళ రైతుల నుంచి కూడా కొంత మద్దతు మంచిగానే వస్తూ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో కూడా నేను పదే ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన సదస్సులు కలిగించటం, వ్యవసాయ అధికారులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు మొగ్గు చూపే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే పండించారో ఆ పంటలకి మంచి ధర ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చేయూతనిస్తూ ఉంది. ఇవాళ గ్లోబల్ మార్కెటింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ పండించిన పంటనైనా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకి భరోసాగా ఇవాళ నిలిచింది. అటువంటి నేపథ్యంలో వీళ్ళ యాంత్రీకరణ ద్వారా, తక్కువ ఎరువులు పురుగు మందులు వాడడం ద్వారా మంచి నాణ్యమైన ఆహార ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసి, ఆరోగ్యకరమైన ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసి దాన్ని ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించే దిశగా ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉందో దాన్ని రైతాంగం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రైతులకు సహాయం చేస్తూ ఉంది. అదేవిధంగా యాంత్రీకరణ ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ ఉంది. అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కోసమే 2 లక్షల కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా పిఎం కిసాన్ ద్వారా 4,30,00,000 రూపాయలు రైతులకి అందిస్తూ ఉంది. ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున రైతాంగాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఆలోచనగా తెలియజేస్తూ ఉన్నా. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అది ఎలా అమలవుతుంది? ఒక పెద్ద విప్లవాత్మకమైన కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఆరోగ్య రక్షగా ఇది నిలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున ఉచిత వైద్యం అందించే దిశగా ఆయుష్మాన్ భారత్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా నేడు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు రక్షణ కవచంలాగా ఇవాళ నిలబడతా ఉంది, వైద్య రక్షణ ఇస్తూ. దానితో పాటుగా మన ప్రాచీన వైద్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో, హోమియోపతి కానీ, ఆయుర్వేదాన్ని కానీ, యునానీని కానీ ప్రోత్సహించాలి. తద్వారా ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ దిశగా ఆయుష్మాన్ భారత్లో కూడా ఆ కార్యక్రమాలను కూడా చేర్చి ప్రాచీన వైద్య పద్ధతులను కూడా, ఎందువల్ల అంటే ఇవాళ ఈ నవీన పద్ధతుల వలన అనేక రుగ్మతలు మరలా అదనంగా జోడిస్తూ ఉన్నాయి, అదనంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రాచీన పద్ధతుల్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేని నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రధానం. అందుకోసమే ప్రధానమంత్రి గారు యోగా అనే కార్యక్రమాన్ని కూడా ఇవాళ మరుగున పడుతున్న యోగాని బయటకు తీసుకొచ్చి జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా ప్రకటించి మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని మరలా ప్రజలకు తెలియజెప్పడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల అనేక లక్షల కుటుంబాలు ఇవాళ ఆరోగ్యాన్ని ఉచితంగా, ఆరోగ్య సేవల్ని ఉచితంగా అందించుకునే పరిస్థితి ప్రధానమంత్రి గారి వల్ల చేకూరింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. యువత ఉపాధి కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమిటి? స్థానికంగా ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రణాళిక ఏమిటి సార్? ముఖ్యంగా ఏదైతే యువత ఉపాధి స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొని లక్షలాది స్టార్టప్ కంపెనీలు నమోదయ్యే పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సృష్టించింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎవరైతే యూత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఆ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపట్టారనేది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను అందిపుచ్చుకొని స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యాభివృద్ధిని, యువతకి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణలు ఇచ్చి, ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొని డిజిటల్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఫిన్టెక్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విస్తరించడం ద్వారా అన్ని రంగాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా యువతకి అనేక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
కల్పిస్తూ ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రైతాంగాన్ని, మహిళల్ని, యువతని ప్రధానంగా ఎంచుకుని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 3 పెద్ద కార్యక్రమాలు తీసుకుని యువతనికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతని ప్రోత్సహించాలనేది ఒకటి, మహిళల్ని సంరక్షించాలి, మహిళా సాధికారత ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అనేది ఒకటి, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే దిశగా 3 పెద్ద కార్యక్రమాలు తీసుకుని వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించి వాళ్ళ కార్యక్రమాలను కూడా చేపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంగా చూస్తే కన్నా సురక్ష బీమా యోజన కానీ, జీవన జ్యోతి బీమా యోజన కానీ, ఇటు పాలసీ రకంగా, అలాగే స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి పూచీకత్తు లేకుండా 20 లక్షల లోపు, 10 లక్షల నుంచి 20 లక్షల లోపు వారికి కూడా ఆసరాగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అది ఎలా అమలవుతుంది? ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు జన్ధన్ యోజన ఖాతాల ఏర్పాటు. సాధారణంగా బ్యాంకులో ఖాతా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎంతో కొంత ఇనీషియల్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ కార్యక్రమానికి వెసులుబాటు ఉండేది. కానీ ఈ విధంగా జీరో బ్యాలెన్స్తో ఇవాళ జన్ధన్ ఖాతాలు ప్రారంభించి 55 కోట్ల పైగా బ్యాంక్ ఖాతాలని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘనత ఎవరిదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దాని ద్వారా పేదలకి బ్యాంకింగ్ రంగంలో వెసులుబాట్లు కల్పించాలి. ముఖ్యంగా మీరు అన్నట్టు స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళకి కానీ 20,000 రూపాయలు ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించడం అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఒక్క రంగం పైన కాదు, ప్రతి రంగం పైన వారు ఒక దృష్టి సారించి చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఎవరికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, తద్వారా వారిని ఏ విధంగా ప్రోత్సహించాలి, వారికి ఉపాధి ఏ విధంగా కల్పించాలనే ఒక ఆలోచన చేయడం, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో గతంలో లేని వెసులుబాట్లన్నీ ఈసారి తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారులకి, యువతకి, మహిళలకి, ముఖ్యంగా ఈ డ్వాక్రా సంఘాలకు కానీ, డ్వాక్రా సంఘాలకు కూడా పెద్ద ఎత్తున ఇవాళ జన్ధన్ ఖాతాలు, దాంట్లో దాదాపు 32 కోట్లు వీరికే మన మహిళలకి జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో ఒక సంస్కరణలకి బీజం వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నారు. సార్, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ నిర్మాణంలో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమైనది? ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేసేటప్పుడు ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం నిర్వహించలేం. ముఖ్యంగా ఇవాళ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి గారు ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇవాళ ఆధునిక భారతదేశం నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రాచీన సంస్కృతిని కాపాడడం, ప్రాచీన సాంప్రదాయాలను కాపాడడం ఒక ఎత్తు అయితే, ఆధునిక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ని కానీ, లేదా రైల్వేస్ని కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, నౌకా రంగాన్ని కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఒక అత్యద్భుతమైన కట్టడాలు ఇంజనీరింగ్ రంగంలో అవి ఏ విధంగా ఉన్నాయి అంటే, ఎప్పుడూ ఎవరూ చూడని లక్ష్యాలు ఇవాళ ప్రధానమంత్రి గారు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అటల్ సేతు ఒకటి, సుదర్శన్ సేతు ఒకటి, చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఒకటి, భోగిపాల్ బ్రిడ్జ్ ఒకటి, పంపన్ సీ బ్రిడ్జ్ ఒకటి, ఇటువంటివి అత్యద్భుతమైన కట్టడాలు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎప్పుడూ ఎవరు ఊహించని విధంగా ఇవాళ ఈ కట్టడాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా 26 నగరాల్లో 11,000 కిలోమీటర్లు మెట్రో రైల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 164 వందే భారత్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు. అమృత భారత్ స్కీమ్ కింద అనేక రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి పరిచారు. అదేవిధంగా 74 ఉన్న ఎయిర్పోర్ట్స్ని 164 చేపట్టారు. ఇవన్నీ ఒక పక్క. అదేవిధంగా
సాంప్రదాయాలకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవాలి, ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకోవాలి, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాశీ ఆలయాన్ని కానీ, అదేవిధంగా ఉజ్జయిని కానీ, కేదార్నాథ్లు కానీ, ఇవన్నిటిని అయోధ్యలో రామాలయ నిర్మాణం కానీ ఇవన్నీ నిర్మాణం చేశారు. ప్రాచీన సంస్కృతి ఒక పక్క, ఆధునిక భారతదేశం ఒక పక్క. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి అద్దం పట్టే వ్యవహారం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆధునిక భారతదేశంలో ఏదైతే నిర్మాణాలు కావాలో అటువంటివి అటల్ సేతు లాంటి నిర్మాణాలు చేపట్టడం, మరోపక్క కాశీలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం, అదేవిధంగా ఉజ్జయినిలో పునర్నిర్మాణం చేయడం, ఈ విధంగా రెండు రకాలుగా భారతదేశం ఏదైతే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉందో వాటిని పరిరక్షిస్తూ మరొక పక్క ఆధునిక రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో కానీ, డిజిటల్ రంగంలో కానీ అన్ని రంగాల్లోని ఆధునిక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి తద్వారా ఒక పక్క సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ వారికి ఉపాధి అవకాశాలు పెంపొందింపజేస్తూ ఉన్నారు. తద్వారా సంపద సృష్టి కోసం నరేంద్ర మోడీ గారు కృషి చేయడం జరుగుతూ ఉంది. దానివలన ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి ప్రజల భాగస్వామ్యంతో వికసిత్ భారత్ 2047 అంటే ఒక అభివృద్ధే కాదు, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, 2047 వచ్చేటప్పటికి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవాలి, పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించుకోవాలి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు ఆధునికంగా పెరగాలి, ఎట్ ది సేమ్ టైము అవి ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఈ లక్ష్యాలని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు కృషి చేయడం జరుగుతూ ఉంది. సార్, నేడు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ అట్లా డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతటి మార్పు తీసుకొచ్చింది? ప్రజాసేవల అందుబాటు ఎలా మెరుగుపడింది? ముఖ్యంగా డిజిటల్ ఇండియా అనేది ప్రపంచంలో ఎక్కడా డిజిటల్ చెల్లింపులు లేవు, ఒక భారతదేశంలో తప్పించి. భారతదేశంలో ఇది విప్లవాత్మకమైన మార్పు. డిజిటల్ సేవలు ముఖ్యంగా ఆధార్ కానీ, పన్ను సేవలు ఆన్లైన్ చేయడం కానీ, అదేవిధంగా పాస్పోర్ట్ ఆన్లైన్ చేయడం కానీ, ఈ విధంగా భారతదేశంలో ఈ డిజిటల్ ఇండియా అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు చాలా వినూత్నంగా, ఎక్కడా డిజిటల్ చెల్లింపులు ఇంత స్థాయిలో లేవు. ఇవాళ మనం ఆ విధంగా కనీసం ఒక స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇవాళ మనం ఆన్లైన్ చెల్లింపులు చేసే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టింది నరేంద్ర మోడీ గారు. ఇది గ్రామాలకి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా, గ్రామాల్లో నెట్వర్క్ ఇవ్వడం ద్వారా, భారత్ నెట్ ఇవ్వడం ద్వారా ఒక డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఇది గ్రామాల్లో కూడా విస్తరించి ఇవాళ డిజిటల్ సేవల్ని గ్రామాల్లో కూడా అందుకునే పరిస్థితి ఏర్పడింది అంటే దానికి ఏకైక కారకులు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇల్లు లేని వారు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తీసుకొచ్చారు. అది పేద కుటుంబాలకు ఏ విధంగా ప్రయోజనాలు పొందుతున్నాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ముఖ్యంగా ఇప్పటి వరకు 4 కోట్ల ఇళ్ళు ఈ PMAY ద్వారా నిర్మాణం చేయటం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వారికి కొంతమేరకు సహకారం ఇచ్చి పేద కుటుంబాలు సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకొని వారు ఒక గృహస్థులయ్యే అవకాశం కల్పించింది. గృహ నిర్మాణ రంగాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం అత్యద్భుతంగా విజయవంతమై 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం ఒక నమూనాగా నిలిచే పరిస్థితిని నరేంద్ర మోడీ గారు సృష్టించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే PM ఉజ్వల పథకం ద్వారా ఇప్పటికి కూడా చెంచు గూడాలు కానీ, తండాలు కానీ వెళ్తే వారు అంటే ఈ గ్యాస్ లేక ఇబ్బందులు పడేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఎలా అమలు అవుతుంది, దాని తీరుతని తెలియజేయగలరా? ముఖ్యంగా ఏదైతే ఇవాళ కట్టెల పొయ్యలతో వంట చేసి కంటికి రోగాలు రావడం,
అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు రావడం, ఇటువంటివి నివారించాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 10,50,00,000 గ్యాస్ కనెక్షన్స్ని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా గిరిజన తండాల్లో, గిరిజన వాడల్లో, దళిత వాడల్లో అట్టడుగున ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆర్థికంగా, వారందరికీ ఇది పెద్ద చేయూతగా నిలిచింది. ఈ రంగాన్ని ఉజ్వల పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనకు సంబంధించి ఈ పొగరహిత వంటగదులు లక్ష్యాన్ని సాధించాలని నరేంద్ర మోడీ గారు ఆశించారో, ఈ 10,50,00,000 ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని సాధించారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే యువత కోసం కొత్త ఆలోచనతో స్టాండ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉన్న అవకాశాలు ఏమిటి, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా రావాలి అనే అంశాలు తెలియజేయగలరా? ఇప్పుడు కొత్త యువత రావాలి, యువత అంతా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త కానీ రూపొందించాలనే ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాలను తీసుకోవడంతో పాటు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో తీసుకుంటే ఇటీవల కాలంలోనే ఒక 20 రోజుల క్రితం ఎంఎస్ఎంఈ పార్కును కూడా 15 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు ఓపెన్ చేశాం. 26 మంది పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా 4 ఎకరాల భూమిలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా చిన్న చిన్న పరిశ్రమలు, వాటిని ప్రోత్సహించడం ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువత ఒకరిపైన ఆధారపడి జీవించకుండా స్వయం ఉపాధి కల్పించే దిశగా ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు తీసుకోవడం, స్టార్టప్ కంపెనీస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, తద్వారా అన్ని రంగాల్లో యువత ప్రధానంగా ఈ యువ పారిశ్రామికవేత్తలుగా తయారై వారి స్వయం ఉపాధి కార్యక్రమాలు తీసుకోవాలనేది కూడా ప్రధానమంత్రి గారి ఆలోచన. ఆ విధంగానే యువతని ప్రోత్సహించడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసింది, ఉపాధి కల్పనలో దాని పాత్ర ఏమిటి? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే మన ఉత్పత్తుల్ని, మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సేవ్ చేయాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. పెద్ద ఎత్తున మనం వినియోగించే వస్తువుల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం ద్వారా, దిగుమతి సుంకాలను చెల్లించడం ద్వారా పెద్ద ఎత్తున మనం ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు కోల్పోతూ ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి. ఆ స్వదేశీ వస్తువులు ఏవైతే మనం ఇవాళ వినియోగంలోకి ఉంటున్న ఎలక్ట్రానిక్ రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డిజిటల్ రంగంలో కానీ, ఇవన్నీ భారతదేశంలోనే తయారవ్వాలి. భారతదేశంలోనే అవ్వాలి. చివరికి రక్షణ వ్యవస్థలో కూడా ఇవాళ మనం ఎగుమతి చేసే దిశగా ఇవాళ భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది అంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం భారత్ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం ఏమిటి, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. రక్షణ రంగంలో మన ఉత్పత్తుల్ని మనమే రక్షణ రంగంలో చేసుకొని గతంలో అనేక చోట్ల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఆ దిగుమతుల్ని ప్రోత్సహించకుండా మన రంగంలో, మన రక్షణ రంగంలో మనకు కావలసిన ఆయుధాలను కానీ, ఇతర కార్యక్రమాలను కానీ మనమే ఇక్కడ ఉత్పత్తి చేసుకొని తద్వారా పెద్ద ఎత్తున మనం రక్షణ రంగంలో ఎగుమతులు చేసే దిశగా ఇవాళ మనం స్వయం సమృద్ధి సాధించాం. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో జరిగిన వ్యవహారాలు మనకు తెలుసు. ఏదైతే భారతదేశం పైన ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారో అటువంటి నేపథ్యంలో భారత సైన్యం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం, అదేవిధంగా మిగిలిన దేశాలకి, ప్రపంచ దేశాలకి భారతదేశం రక్షణ రంగంలో ఎంత పటిష్టంగా ఉంది, శత్రు దుర్భేర్యంగా ఉంది అనేది కూడా చాటి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా
నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తూ ఉందనేది మనం గర్వించదగిన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల గురించి వివరించగలరా? ముఖ్యంగా ఏదైతే బేటీ బచావో బేటీ పడావో బాలికల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం, ఎందువలనంటే బాలికల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. అనేక ఆలోచన విధానాలు, సాంప్రదాయ పద్ధతుల్లో ఆలోచన విధానం ద్వారా బాలికల్ని సంరక్షించే విషయం పైన చాలా మంది విస్మరిస్తున్న నేపథ్యంలో, వారి బాధ్యతను విస్మరిస్తున్న నేపథ్యంలో వారిలో ఒక అవగాహన కలిగించి బాలికల సంరక్షణ చేపట్టాలనే ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బాలికలకి విద్య ఇవ్వాలి, బాలికల రక్షణకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ లక్ష్యం. అదేవిధంగా మొదటగానే చెప్పాను, మహిళలకు ఏదైతే జన్ధన్ ఖాతాల్లో 32 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం, అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసాం మహిళా రిజర్వేషన్ బిల్లు 33% చట్టసభల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి, తద్వారా చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచాలి అనేది మరి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. అదేవిధంగా ప్రతి మహిళని లక్షాధికారి చెయ్యాలి అనేది ఉద్దేశంతో లక్పతి దీది అనే కార్యక్రమాన్ని తీసుకుని 3 కోట్ల మంది మహిళలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చేయూతను అందివ్వడం జరిగింది. అదేవిధంగా స్వయం సహాయ ఉపాధి సంఘాలకి ఎస్హెచ్జి గ్రూప్స్కి 91 లక్షల గ్రూప్స్ ఉన్నాయి. 91 లక్షల గ్రూప్స్కి దాదాపు 10 కోట్ల మంది మహిళలు ఈ ఎస్హెచ్జిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విధంగా మహిళలకి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా, వారిని లక్షాధికారులు చేయడం ద్వారా వారి కుటుంబానికి వారు కూడా ఆర్థికంగా కొంత సహాయకారిగా ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మరి ముందుగా మాట్లాడిన ఉజ్వల పథకం కూడా మహిళలకు సంబంధించింది. అదేవిధంగా ఏదైతే స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్ల నిర్మాణం కూడా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే కార్యక్రమం కింద మనం చూడాల్సిన అవసరం ఉంది. మహిళల సాధికారత కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ మరియు స్వయం ఉపాధి రంగాల్లో యువతను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? స్కిల్ డెవలప్మెంటు చాలా పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతూ ఉంది. మొదటగా మాట్లాడుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా వారికి శిక్షణ ఇవ్వడం, వారు ఏదైనా ఒక స్వయం ఉపాధి కేంద్రాలు పెట్టడం కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, వారు చేసేటప్పుడు యువతకి తగిన ప్రోత్సాహం ఇవ్వటం, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థికంగా సహకారం అందించడం, ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా క్రీడల్లో కూడా యువతకి ప్రోత్సాహం అందించాలి. ఏదైతే ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఏదైతే హెల్త్ వింగ్ ఉందో ఆ హెల్త్ వింగు పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించాలి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాలి. శారీరక శ్రమ లోపించిన నేపథ్యంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పినప్పుడు యువతకు ఉపయోగపడే విధంగా ఇవాళ క్రీడలను కూడా ప్రోత్సహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యువతకి అన్ని విధాలుగా సహాయకారిగా నిలబడమే కాకుండా యువతని ప్రోత్సహించడం కోసం దాదాపు 35,000 కోట్ల రూపాయలు స్కీమ్స్ను కూడా ప్రధానమంత్రి గారు ప్రకటించున్నారు. ఇంకా అవి అమల్లోకి రావాలి, తొందరలోనే అవి అమల్లోకి వచ్చే దిశగా దాన్ని మరి ఏ విధంగా వికేంద్రీకరణ చేసి ఆ కార్యక్రమాలని ఏ విధంగా చేపట్టాలనే దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. దానిపైన కొంతమంది మేధావుల్ని ఒక కమిటీగా నియమించి దాన్ని కూడా ఏర్పాటు చేసి యువతకు సంబంధించిన కార్యక్రమాలని పెద్ద ఎత్తున తీసుకోవాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెంపు దేశానికి ఎంతో కీలకం. ఈ రంగంలో వచ్చినటువంటి మార్పులను మీరు ఎలా చూస్తున్నారు? గతంలో మనం అనేక దేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవాళ్ళం. దిగుమతి చేసుకున్నప్పుడు సైనిక బలగాల సామర్థ్యం కూడా అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యం, జాతీయ భద్రత ఒక ప్రశ్నగా మారిన పరిస్థితిని మనం చూసాం. ఎందువల్లంటే రక్షణ రంగంలో ఉత్పత్తులు బయట దేశాల నుంచి వచ్చినప్పుడు వాటి విషయాలు
సంపూర్ణంగా ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వారికి అవగాహన ఉంటుంది. వారు విదేశీయులు. అటువంటి నేపథ్యంలో మన రక్షణ రంగానికి పూర్తి స్థాయిలో భద్రత చేకూరిన పరిస్థితి చూసాం. దాన్ని అధిగమించి ఇవాళ రక్షణ పరికరాల్ని మనమే తయారు చేసుకోవడం, మనం ఇతర దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ భారతదేశానికి రావడానికి ప్రధానమైన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇవాళ జాతీయ భద్రత గురించి వారు తీసుకుంటున్న చర్యలు, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, ఇటువంటి విషయాల్లో మన ఉత్పత్తుల్ని మనమే వాడుకొని ఇవాళ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన పరిస్థితిని భారతదేశం మొట్టమొదటిగా చూస్తుంది. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పోఖ్రాన్ అణుపరీక్షలు కానీ, అటువంటి ద్వారా భారతదేశం ఏ విధమైన రక్షణ రంగంలో పటిష్టంగా ఉందని వారు ప్రపంచానికి చాటి చెప్పారు. మరలా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ ద్వారా భారతదేశం రక్షణ రంగంలో ఎంత పటిష్టంగా ఉందో మనం చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వేల కోట్ల రూపాయలు, దాదాపు 70,000 కోట్ల రూపాయల ఎగుమతులు మనం రక్షణ రంగంలో పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ భారతదేశం రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. దానికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ విజయవంతంగా నిర్వహించడం దేశ ప్రతిష్టకు చాలా పెంచింది. ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం ఏమిటి? ఇవాళ ప్రపంచ వేదిక పైన భారతదేశం G20కి అధ్యక్షత వహించడం కానీ, ఇప్పుడు ఏదైతే G7 జరుగుతూ ఉంది ఫ్రాన్స్లో, అక్కడ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఒక శక్తివంతమైన వ్యక్తి, ఒక దృఢమైన వ్యక్తి అని వారు ప్రశంసించటం, ఒక కింగ్ మేకర్ అని ప్రశంసించారు. అంటే ఏ విధంగా ప్రశంసించారో ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో దౌత్య నీతిలో అత్యద్భుతంగా ఇవాళ భారతదేశం పనిచేస్తూ ఉంది. అందువలన ఇవాళ G20 దేశాలకు అధ్యక్షత వహించిన, G7 కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ఇవాళ నరేంద్ర మోడీ గారు నిలిచినా, లేదు ఇతర అంతర్జాతీయ సదస్సుల్లో ప్రధానమంత్రి గారి పాత్ర ఏ విధంగా ఉంటుందనడానికి ఇవాళ భారతదేశం విశ్వగురు స్థానాన్ని ఆక్రమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో భారతదేశం నుంచి ప్రధానమంత్రులు అంతర్జాతీయ సదస్సులకు వెళ్తే వారికి దక్కిన గౌరవం ఏ విధంగా ఉంది, ఇవాళ నరేంద్ర మోడీ గారికి దక్కిన గౌరవం ఏ విధంగా ఉంది. ఇటీవల కాలంలో యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కానీ, అంతకుముందు పాకిస్తాన్తో మనకు జరిగిన ఆపరేషన్ సింధూర్లో కానీ అమెరికాకి నరేంద్ర మోడీ గారు లొంగిపోయారని కాంగ్రెస్ కానీ కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ ఇవాళ G7 దేశాల సదస్సులో అవన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి ఏదైనా యుద్ధం వస్తే అమెరికా వెంట ఉంటుంది, అమెరికా అత్యద్భుతమైన మిత్రదేశం భారతదేశాన్ని ప్రకటించడం ద్వారా నరేంద్ర మోడీ గారి శక్తి సామర్థ్యాలు ఏమిటి ప్రపంచ సదస్సులో అనేది ఇవాళ చాటి చెప్పారు ప్రపంచానికి. అందువల్ల ఇవాళ ప్రపంచ వేదిక పైన భారత్ విశ్వగురు స్థానాన్ని ఆక్రమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యంగా అమెరికాతో కానీ, జపాన్తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ, యూరప్ దేశాలతో కానీ అత్యద్భుతమైన సంబంధాలు నడుపుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎక్కడా పెదవి విప్పకుండా దౌత్య సంబంధాలను అత్యద్భుతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలతోని సత్సంబంధాలు నెరుపుతూ ఇవాళ పశ్చిమాసియా సంక్షోభంలో అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని కానీ లేదా చమురు కొరతను కానీ ఎదుర్కొంటున్నప్పటికీ మన దేశం సురక్షితంగా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతి కారణమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చెప్పినట్టు ఉజ్వల కానీ, జల్ జీవన్ కానీ, సురక్ష బీమా యోజన ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చింది కదా. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అత్యద్భుతమైన స్పందన వస్తూ ఉంది. కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ గ్రహించాల్సింది ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అనే ఒక అవగాహన సంపూర్ణ స్థాయిలో లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము కానీ లేదా అధికారులు కానీ
కేంద్ర ప్రభుత్వం వల్ల ఇన్ని రకాల పథకాలు, అంటే దాదాపుగా సంక్షేమ పథకాలు 160 రకాల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తూ ఉంది. గతంలో గరీబీ హఠావో అని ఒక నినాదం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారి చేతులు దులుపుకొని గరీబీ హఠావో కాదు కదా, పేదల్ని పెంచిన కార్యక్రమం తీసుకున్నారు ఆ రోజుని. ఇవాళ 160 సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం, తద్వారా వికసిత భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ముందుకు వస్తారు. తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడతాయనేది కూడా నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరికీ తెలియజేసేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా కృషి చేయాలి. మీడియా కూడా ఆ దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సార్, ఎప్పుడు కూడా ప్రజలతో నిత్యం ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉంటారు. మీరు అనుసరిస్తున్నటువంటి విధానం ఏమిటి? ప్రజలతో నిరంతరం సంబంధం ఎలా కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా అనపర్తి ప్రాంతంలో మా కుటుంబం 56 సంవత్సరాలుగా రాజకీయం నడుపుతూ ఉంది. 1970లో మా తండ్రి గారు అక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అప్పటిన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో వారు చాలా కీలకంగా వ్యవహరించడం, ఆ తదుపరి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వారు తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా ఉండి అప్పటి నుంచి 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 7 సార్లు వారు పోటీ చేశారు, 3 సార్లు నేను పోటీ చేశా. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 10 ఎన్నికలు జరిగితే 10 ఎన్నికల్లో మా కుటుంబమే పోటీ చేయడం జరిగింది. మా తండ్రి గారు అనుసరించిన విధానాన్నే నేను ఇవాళ అనుసరిస్తూ ఉన్నా. వారు గ్రామ సర్పంచ్గా ఉన్నా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నా, శాసనసభ్యునిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం కార్యకర్తలతో ప్రజలతో మమేకమై ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రతి కుటుంబంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పలకరించే స్థాయిలో మేము ఉన్నాం. అందువలన అదే ఒరవడి నేను కొనసాగిస్తూ ప్రజలతో నిరంతరం సత్సంబంధాలు చేస్తూ ప్రజల సమస్యల్ని వారు చెప్పకముందేనే గ్రహించే పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో నరేగా నుంచి రోడ్స్ శాంక్షన్స్ వచ్చినాయి. ఆ సమయంలో ఒక గంట వ్యవధిలో నాకు నేనుగా ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఏది అవసరం ఉందో ఆ డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటినీ రిపోర్ట్ చేసి కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్ తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, నేను ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం గ్రామాల్లో ప్రజల మధ్యన పర్యటనలు చేస్తూ ఉన్నా, అధికారంలో ఉన్నా నిరంతరం పర్యటన చేశా. ముఖ్యంగా 2014-19 కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తీసుకున్నా. అధికారులతో కలిసి నేను గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో పరిష్కారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే, విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడగడం, నేను చెప్పిన తర్వాత దాన్ని స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా చేసి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఆ రోజు వారు ప్రారంభించి ప్రతి శాసనసభ్యుడు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా సరికొత్త ఆలోచనలు, ప్రజలకి సేవ చేయాలనే ధ్యేయం, ముఖ్యంగా ప్రజలు ఒక బాధ్యత అప్పగించారు. శాసనసభ్యునిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయి, ఈ ప్రాంత ప్రజానీకం యొక్క సంక్షేమం చూడాలి అనే ఒక బాధ్యతను నాకు అప్పగించినందుకు ఆ బాధ్యతను నెరవేర్చడమే నా వంతు కర్తవ్యంగా నేను భావించి నేను నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల కార్యక్రమాలు చేపట్టడం ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రైతుల అభ్యున్నతి, విద్య మరియు వైద్య రంగాల్లో జరిగిన మార్పులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక విషయాలు మరియు గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణ, డిజిటల్ మార్పులు, రైతు మరియు పేదల సంక్షేమ పథకాలు వంటి అనేక ముఖ్య అంశాలపై ఎంతో స్పష్టంగా సమగ్రంగా వివరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం నాయక్ గారు.